హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న టిప్ అండి. లాంగ్ వీడియోలో కూడా చెప్పాను, ఇది వచ్చేసి ఇంకా షార్ట్లో కూడా చెప్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టాను చిన్న కింద గిన్నెలో వచ్చేసి. పైన వచ్చేసి నేను రైస్ కుక్కర్లో వాడే ప్లేట్ ఉంటుంది కదా, హోల్స్ది, అదైతే పెట్టాను. ఎందుకు పెట్టానంటే దీనిపైన కాఫీ గిన్నె ఉంటుంది కదా, మనం టీ కానీ కాఫీ కానీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు దీని మీద కొంచెం వేడవుతాయి కాబట్టి గ్యాస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. అంటే కొంచెం కొద్దిగా కాబట్టి మనం మార్నింగ్ టైంలో పెట్టుకునేది ఇంక ఇలా పెట్టేసుకుంటే కొంచెం వేడవుతాయి, కొద్దిగా మరుగుతాయి. తర్వాత వచ్చేసి ఇంకొంచెంసేపు పెట్టుకుంటే అయిపోతుంది. అంటే కొద్దిగా మరగటానికి అని చెప్పేసి విడిగా పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, గ్యాస్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా పెట్టేస్తుంటాను. వేడవుతాయండి, వేడిగా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి. ఒక్కొక్కసారి ఎగ్స్ కూడా ఇలానే పెడుతుంటాను బాయిల్ చేసేటప్పుడు. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి అయితే లాంగ్ వీడియో చేశాను, కుకింగ్ వీడియో. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అన్నాను కదా. రైసు కర్రీ, ఇక్కడైతే రసం అయితే కొంచెం ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పక్కన వచ్చేసి కర్డ్. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి ఇలా అయితే చేశానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.